వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. ఈరోజు మనతో స్టూడియోలో ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తెలంగాణ సెకండ్ ఏఎన్ఎంల సంఘం గౌరవ అధ్యక్షులు తోట రామాంజనేయులు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం. ఈ ఏఎన్ఎంల సంఘానికి మీరు సెకండ్ ఏఎన్ఎంల సంఘం, ఇది కూడా సెకండ్ ఏఎన్ఎంల సంఘం, ఫస్ట్ ఏఎన్ఎంల సంఘం, ఈ రెండు ఏఎన్ఎం సంఘాలు ఉన్నాయి. ఎందుకు ఈ విధంగా ఏర్పడ్డాయి? ఒకటి, అసలు ఏఎన్ఎంలు మన రాష్ట్రంలో ఎప్పటి నుంచి వచ్చారు? అసలు దేశంలో ఏఎన్ఎంలు ఎప్పటి నుంచి వచ్చారు? ఎందుకోసం ఏఎన్ఎంలను పెట్టాల్సి వచ్చింది? అసలు ఏఎన్ఎంలు చేసే పని ఏంటి? సార్, వాస్తవమైన విషయం ఏంటంటే స్వాతంత్రానికి పూర్వమే ఏఎన్ఎంలు అనేది ఉన్నారు. ఏఎన్ఎం అంటే యాక్సినరీ నర్స్ మిడ్వైఫ్. సో అప్పటి నుంచి ఉన్న తర్వాత ఏం జరిగిందంటే, స్వతంత్రం ఏర్పడిన తర్వాత కొన్ని కమిటీలు వేశారు. ఇది ప్రజలకు వైద్యం ఏ విధంగా అందించాలి అనేటువంటి కొన్ని కమిటీలు వేశారు. ఆ కమిటీల్లో మొట్టమొదటి బోర్ కమిటీ 1946లోనే, అది స్వతంత్రం రావడానికి ముందే వేశారు. కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ అనేది బయటకు వచ్చింది. ఆ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఏం చేశారంటే 1952లో పిహెచ్సి అని చెప్పేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ప్రైమరీ హెల్త్ సెంటర్ అని చెప్పేసి అని పెట్టారు. దాంట్లో ఏంటంటే మళ్ళీ సబ్ సెంటర్స్ అని చెప్పేసి సబ్ సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా భారతదేశంలో మొట్టమొదటిసారిగా 4 పిహెచ్సిలను ఏర్పాటు చేశారు. ఆ 4 పిహెచ్లు ఏంటి అంటే, ఒకటి ఢిల్లీలో ఏర్పాటు చేశారు, పశ్చిమ బెంగాల్, తర్వాత తమిళనాడు, ఇంకోటి వచ్చేసి మన మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. మన దగ్గర వచ్చేసి మన హైదరాబాద్లో మొట్టమొదటిసారి షేర్లింగంపల్లిలో 1952లో పిహెచ్సిని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత సూర్యాపేటలో గిరినగర్ అని ఉంది అక్కడ. సో ఈ పిహెచ్సిలో పనిచేసేటువంటి సబ్ సెంటర్లో ఒక ఏఎన్ఎం ఉంటారు. 1952 నుంచి 2006 వరకు ఈ ఏఎన్ఎం ఒకళ్ళే పనిచేసేవారు. 2006 పిహెచ్సి మొత్తానికి ఒకటే లేదు, సబ్ సెంటర్కి ఒక ఏఎన్ఎం. సబ్ సెంటర్ అట్లాంటి ఏమిటంటే పిహెచ్సిని 30,000 మందికి ఒక పిహెచ్సి లాగా ఏర్పాటు చేయడం జరిగింది. 1951లో స్టార్ట్ అయ్యింది. తర్వాత 1972లో ఏం జరిగిందంటే కర్తార్ సింగ్ అని చెప్పేసి ఒక కమిటీ చేశారు, కర్తార్ సింగ్ కమిటీ. ఆ కర్తార్ సింగ్ కమిటీ తర్వాత ఈ పిహెచ్సి అనేది అయితే ఉందో దీని యొక్క సేవలు చాలా విస్తృతపడ్డాయి. ఎక్కువ జనానికి ఏ రకంగా మనము సేవలు అందించాలనేటువంటి విషయంలో ఇది ఎక్కువ ఉపయోగపడింది. ఈ కర్తార్ సింగ్ కమిటీ ద్వారానే మళ్ళీ సబ్ సెంటర్లో ఇంకెంతమంది ఉండాలి, లేదంటే సబ్ సెంటర్ ఒక పిహెచ్సికి ఇన్ని సబ్ సెంటర్స్ ఉండాలి, ఎన్ని వేల మందికి ఉండాలనేది ఒక లెక్క ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఒక సబ్ సెంటర్ వచ్చేసి 5,000 మందికి అని చెప్పారు. దాని తర్వాత 5,000 మంది నుంచి కుదిస్తూ పోయారు. ఇప్పుడు ఏమైందంటే యూపీహెచ్సిలోనే 10,000 మంది, ఇప్పుడు 5,000 మంది. కుదించడం అంటే ఎలా కుదించారంటే, ఒక ఫస్ట్ ఏఎన్ఎం 1952 నుంచి 2006 వరకు ఉన్నది. 2006లో ఏం చేశారంటే సెకండ్ ఏఎన్ఎం అనేది ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు. ఎలా అంటే నేషనల్ హెల్త్ మిషన్ 2005లో వచ్చింది అది. ఇదేంటంటే అప్పుడు WHO ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం ఏర్పడినటువంటి మిషన్. ఈ మిషన్ వల్ల ఏంటంటే సెకండ్ ఏఎన్ఎంస్ అనే వాళ్ళు రావడం జరిగింది. వీళ్ళు ఏంటంటే కేవలం ఆ ఫస్ట్ ఏఎన్ఎంకి జస్ట్ సాయుధగా ఉండటానికి, హెల్ప్గా ఉండటానికి, ఒక హెల్పర్గా ఉండటానికి ఒక అసిస్టెంట్గా పెట్టారు. కానీ 2012 తర్వాత ఏం చేశారంటే ఈ సెకండ్ ఏఎన్ఎంను కూడా ఒక సబ్ సెంటర్లో పార్ట్గా చేసి 2,500 పాపులేషన్ ఫస్ట్ ఏఎన్ఎంకి, 2,500 పీపుల్ సెకండ్ ఏఎన్ఎంకి పాపులేషన్కి మార్చారు. అక్కడ నుంచి వీళ్ళ వర్క్ అనేది చాలా ఈక్వల్ అయిపోయింది. వీళ్ళని తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నారంటే ఒక రూల్ ఆఫ్ రోస్టర్ని పాటిస్తూ ఎవరికైతే మెరిట్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో, అంటే వాళ్ళ ఐపీ మార్క్స్ కానివ్వండి, ఇంకేదైనా ఆ మార్క్స్ వచ్చినటువంటి దాన్ని తీసి క్యాస్ట్ వైజ్గా తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు కాంట్రాక్ట్ వ్యవస్థలోనే కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి వీళ్ళు ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఏం జరిగిందంటే కేసీఆర్ గారు 16/2/2016 తేదీన ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీవో ఏంటంటే జీవో నెంబర్ 16. జీవో నెంబర్ 16లో ఏం చెప్పారు, ఎవరైతే కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారో వారందరినీ కూడా మేము బేషరతుగా రెగ్యులర్ చేస్తామన్నాం. ఈ బేషరతుగా రెగ్యులర్ చేస్తామని చెప్పిన తర్వాత మేము పోయి ఫైట్ చేసాం, మీరు బేషరతుగా రెగ్యులర్ చేస్తాం. వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు. వీళ్ళని ఇంక్లూడ్ చేయనప్పుడు మేము అడిగినాం, ఎందుకు వీళ్ళని ఇంక్లూడ్ చేయలేదు, ఏఐటీసీగా పోయి అడిగాం. అప్పుడు హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు.
వీళ్ళని అడిగాము. ఏంటంటే వీళ్ళని ఇంక్లూడ్ ఎందుకు చేయలేదని చెప్పేసి. వాస్తవంగా జీవో నెంబర్ 16లో 4 అనేటువంటి ఒక క్లాజ్ ఉంది. 4లో ఏ నుంచి ఎఫ్ వరకు ఉంది. వీటన్నిటిని ఈ సెకండ్ ఏఎన్ఎంస్ ఫుల్ఫిల్ చేశారు. కానీ ఏం జరిగిందనంటే ఒకటి ఫుల్ఫిల్ చేయలేదు. ఏం చేయలేదంటే వీళ్ళది క్రియేటెడ్ పోస్ట్, శాంక్షన్ పోస్ట్ కాదు. మొత్తం దేశం మొత్తం మీద 1,57,935 మంది సెకండ్ ఏఎన్ఎంస్ ఉన్నారు. వీళ్ళందరూ క్రియేటెడే అన్ని చోట్ల కూడా. కానీ హరీష్ గారు ఏం చెప్పారంటే ఇది క్రియేటెడ్ పోస్ట్, అందువల్ల మేము వీళ్ళని రెగ్యులర్ చేయడానికి కుదరదు అని చెప్పారు. అన్నప్పుడు మేము అడిగాం, మరి మొత్తం 14 మీరు చెప్పినటువంటి 14లో 13 ఫుల్ఫిల్ చేస్తున్నారు, ఒకే ఒక సబ్ క్లాస్ని చేయలేకపోతున్నారు, దీనివల్ల మీరు కన్సిడర్ చేయండి సార్ అంటే ఆయన మేము చేయమని చెప్పారు. అప్పుడు మేము 2023లో ఆ విషయం మీద చాలా పోరాటం చేశాము. చేసిన తర్వాత కూడా చేయమని చెప్పారు. వీళ్ళది ఏంటనంటే 1 కాదు 2 కాదు, చాలా రకాలైనటువంటి సమస్యలు వీళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ సెకండ్ ఏఎన్ఎంస్కి, ఫస్ట్ ఏఎన్ఎంస్కి వచ్చేటువంటి శాలరీ ఎంత ఉంటుందంటే ఒక 90,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. వీళ్ళకి వచ్చేటువంటి శాలరీ 25,000, అంటే 27,000 వస్తాయి, 2,000 కటింగ్ బోను, 25,000 వస్తాయి. ఫస్ట్ ఏఎన్ఎం గారు ఏ పని చేస్తారో సెకండ్ ఏఎన్ఎం అదే పని చేస్తారు. మళ్ళీ వీళ్ళకి వచ్చేటువంటి శాలరీలోనే వీళ్ళు లోకల్లో సర్వే చేయడానికి, అంటే ఎక్స్పెండిచర్ ఏమి ఇవ్వరు, టీఏలు ఇవ్వరు, డిఏలు ఇవ్వరు, ఏమి ఇవ్వరు. వీళ్ళకి వచ్చే జీతంలో ₹10,000 నెలకి ఈ తిరగడానికి ఈ ఖర్చులకే అయిపోతాయి అనమాట. రికార్డ్స్ వీళ్ళే కొనుక్కోవాలి, ఏదైనా నెట్ ఇంకేదైనా కావాల్సి వచ్చినా సెల్ ఫోన్ సంబంధించిన వీళ్ళే ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆల్టర్నేటివ్ వ్యాక్సిన్ అని చెప్పేసి అని ఉంటుంది. అంటే వీళ్ళు ఏం చేయాలంటే మన బుధవారం రోజు, శనివారం రోజు, ఈ 2 రోజులు వీళ్ళే వ్యాక్సిన్, వీళ్ళు ఉండేటువంటి సబ్ సెంటర్ నుంచి పిహెచ్సికి వెళ్ళి పిహెచ్సి నుంచి తీసుకొచ్చి ఒక 0 to 6 ఉండేటువంటి పిల్లలకి వేస్తారనమాట. ఈ రావడానికి పోవడానికి ఖర్చులు కూడా వీళ్ళే పెట్టుకోవాలి. అదే రెగ్యులర్ వాళ్ళకైతే వాళ్ళకి టీఏడిఏలు ఇస్తారు, వీళ్ళకి ఇవ్వరు. అలా ఏంటంటే వీళ్ళకి వచ్చేటువంటి అమౌంట్లో ఒక ₹10,000 వీళ్ళకే వెళ్ళిపోతుంది, డ్యూటీకి ఖర్చు అయిపోతుంది. అంటే ₹15,000 మాత్రమే వీళ్ళకి ఇంటికి పోయేటువంటి పరిస్థితి అనమాట. దీని గురించి మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ ఏఎన్ఎంలకి సెకండ్ ఏఎన్ఎంలకి వర్క్ విషయంలో తేడా ఏమైనా ఉందా? ఏం లేదు, సేమ్ వర్క్ ఉన్నప్పుడు సేమ్ వర్క్, సేమ్ స్టడీ, సేమ్ బర్త్డే. అంతే. వీళ్ళు 2,500 మందికి ఒకళ్ళు, వాళ్ళు 2,500 మంది. సేమ్ ఐడి ఉంటుంది సార్. ఇప్పుడు ఫస్ట్ ఏఎన్ఎం నేను అనుకోండి, మీరు సెకండ్ ఏఎన్ఎం అనుకోండి, మీ ఇద్దరికి ఐడీస్ ఉంటాయి. ఈ ఐడీస్లో మీరేం పని చేస్తారు, మీరు చేసే పని, నేను చేసే పని సేమ్ ఉంటుంది అనమాట. ఏ రకమైన డిఫరెన్స్ లేదు. ఫస్ట్ ఏఎన్ఎం పర్మనెంట్ ఉద్యోగం, అంతే, ప్రభుత్వ ఉద్యోగం, స్టేట్ గవర్నమెంటా? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం. వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ కాదా? వీళ్ళు ఏంటంటే స్టేట్ అండ్ సెంట్రల్ కొలాబరేషన్లో ఉన్నటువంటి మిషన్లో పనిచేసేటువంటి ఎంప్లాయీస్. అదే వీళ్ళల్లో కూడా ఏంటంటే వాస్తవమైన విషయం, మిషన్ వచ్చేసి నేషనల్ హెల్త్ మిషన్, కానీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఏంటంటే స్టేట్ బర్డెన్. కాబట్టి ఎక్కడెక్కడ ఎంతమందిని పెట్టాలనేది స్టేట్ చూసుకుంటుంది. ఇప్పుడు ఎలా ఉందనంటే వీళ్ళు ఇప్పుడు మన దగ్గర ఒక డివైడ్ అయిపోయిన తర్వాత, ఏపీ ముందు డివైడ్ అయిపోయాక ఒక 5,600 మంది అట్లా ఉన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో వచ్చేసరికల్లా 30,000 ఉంది జీతం. తర్వాత తమిళనాడులో వీళ్ళనే స్మైల్ అని చెప్పేసి అని ఒక హాస్పిటల్ మన దగ్గర ఇప్పుడు మిడ్ లెవెల్ హెల్త్ లాగా పెట్టారు కదా, అంటే పల్లె దవాఖానా, బస్తీ దవాఖానా పెట్టారు కదా, అలానే అక్కడ స్మైల్ అని పెట్టారు. అక్కడ వాళ్ళకి 50,000 ఇస్తున్నారు. ఢిల్లీలో 57,000 ఇస్తున్నారు. తర్వాత ఛత్తీస్గఢ్ వచ్చేసరికల్లా 16,000 ఇస్తున్నారు. ఒడిశాలో 20,000 ఇస్తున్నారు. అంటే ఏంటనంటే ఈ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది స్టేట్ బర్డెన్ కాబట్టి స్టేట్ ఎంత ఇవ్వాలి ఏంటనేది స్టేట్ నిర్ణయించుకుంటుంది. ఇక్కడ ఏంటంటే 60-40 రేషియో. అంటే ఎట్లానంటే బడ్జెట్ మిషను సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, 60% బడ్జెట్ ఇస్తుంది, 40% బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే బడ్జెట్ ఇవ్వదు. ఏం చేస్తుంది, మేము వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే మన జీతాలు ఉన్నాయో, జీతాలు కానివ్వండి, మిషన్ నడవడానికి కావాల్సినటువంటి కొన్ని మేము చూస్తాము, కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇస్తామని చెప్తారు. కానీ వాస్తవమైన విషయం ఏంటంటే అలా ఏం చేయట్లేదు. వాళ్ళు ఇచ్చేటువంటి 60లోనే ఇవన్నీ నడిపిస్తున్నారు. ఇది వాస్తవం. అంటే జీతాలతో సహా వాళ్ళు ఇచ్చే ఫండ్స్, మొత్తం వాళ్ళు ఇచ్చే ఫండ్స్ తోటే నడిపిస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏ ఒక్క పైసా ఏదో నామమాత్రం ఇచ్చినట్టు చూపిస్తుంది కాగితాల్లో, కానీ ఇచ్చినట్లు కూడా ఏం కనపడట్లేదు. సో వీళ్ళు సెకండ్ ఏఎన్ఎంలో అయినా ఫస్ట్ ఏఎన్ఎంలో కానీ చేసే పని ఏంటి, రోజువారీ పని ఏంటి వీళ్ళు చేసే పని? అంటే వీళ్ళు ఏంటంటే సార్ ప్రాథమిక దశలో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనకి జబ్బులు, జ్వరాలు వస్తుంటాయి కదా, వీటిని రాకుండా ప్రివెంటివ్గా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వీళ్ళు చెప్తారు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరికైనా ఏదన్నా వచ్చిందనుకోండి, ప్రాబ్లమ్, డిసీజ్ వచ్చాయనుకోండి, వీళ్ళు కొంచెం ట్రీట్మెంట్ చేస్తారు.
ఎక్కువ వీళ్ళు చేసేది ఏంటంటే జనన మరణాలకు సంబంధించినటువంటి కార్యక్రమం వీళ్ళు చూస్తారనమాట. ముఖ్యంగా శిశువులకు సంబంధించి. అంటే నవజాత శిశువులు చనిపోకుండా ఉండటానికి, లేకపోతే నవజాత శిశువులు అంటు రోగాల బారిన పడకుండా ఉండటానికి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు కదా, ఎన్‌సీడీ అని చెప్పేసని. అయన్నీ రాకుండా ఉండటానికి వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం. వీళ్ళు ఊళ్ళల్లో సర్వే చేయాలి. తర్వాత ఏంటంటే 0-11 వరకు లేదా 16 వరకు ఉన్నటువంటి పిల్లలకి వ్యాక్సినేషన్ ఏస్తారు వీళ్ళు. తర్వాత మామూలుగా మనం మెదడువాపు మందులని ఉంటాయి కదా అయి. ఇక్కడ ఏమైందంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏమైందంటే మిగిలినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో అంటే ఇందాక చెప్పాను కదా 1,57,000 మంది ఉన్నారని చెప్పాను కదా. వాళ్ళతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రంలో పని చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఎక్కువగా ఉందనంటే మన దగ్గర కేసీఆర్ కిట్ అని అప్పట్లో పెట్టారు కదా. ఆ కేసీఆర్ ఒక కిట్‌లోనే 33 రకాల రికార్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేయాలి. ఇది గాక ఇలా యూవిన్ అనే ఒక యాప్ ఉంటది. అది నేషనల్ వాళ్ళు పెట్టింది. ఆ యాప్‌లో ఏంటంటే ఒక 19 ఇయర్స్ లేదా ఒక 16 ఇయర్స్ బాబున్నారనుకోండి, లేదా ఒక 15 ఇయర్స్ బాబున్నారనుకోండి. వాడు ఫస్ట్ పుట్టిన కాడ నుంచి ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఏం వ్యాక్సిన్ చేసుకున్నాడు ఏందనేది వాడి డేటా మొత్తం కూడా దాంట్లో వీళ్ళు అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇంకోటి వీళ్ళు 33 రకాల రికార్డ్స్ రాయాలి. మళ్ళీ వీటిని ఆన్‌లైన్‌లో చేయాలి. అంటే ఒకే పనిని 2 సార్లు చేయాల్సొస్తుంది. దానివల్ల వీళ్ళ మీద పని అనేది బర్డెన్ చాలా ఎక్కువగా పడుతుంది. మళ్ళీ వీళ్ళు గ్రామాల్లో తిరిగి ప్రతి విషయానికి ప్రభుత్వం ఏదైనా కొత్తది తీసుకొచ్చారనుకోండి, కొత్త స్కీమ్ తీసుకొస్తే వీళ్ళే తిరిగి చెప్పాల్సినటువంటి బాధ్యత వీళ్ళ మీద వస్తుంది. అంటే యాక్చువల్‌గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన పథకంలో ఇవన్నీ లేవు గదా! కొన్ని ఉన్నాయి. కొన్ని స్టేట్ గవర్నమెంట్. కాదు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పథకాలను వీళ్ళు ప్రచారం చేయడం అనేది వాళ్ళ డ్యూటీలో భాగం కాదు కదా! వాస్తవంగా కాదు. కానీ వాళ్ళేంటంటే మేము చెప్పిన పని మీరు చేయాలి. ఎందుకంటే మేము మీకు జనరేషన్ చేసేది ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ చేసేది మేము కాబట్టి మేము చెప్పింది కూడా మీరు చేయాలి అని. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి ఛత్తీస్‌గఢ్‌లో కానివ్వండి, ఇందాక చెప్పినటువంటి ఒడిశాలో కానివ్వండి, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ పనులు చేయరు. ఓన్లీ వెడ్నెస్‌డే అండ్ సాటర్‌డే ఈ 2 రోజులు ఓన్లీ వ్యాక్సినేషన్‌లోనే పాల్గొంటారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఏదన్నా చెప్పినటువంటి పనులు చేస్తారు తప్ప స్టేట్ గవర్నమెంట్‌తో చేయరు. వాళ్ళకి అయినా స్టేట్ గవర్నమెంటే జీతాలు ఇస్తది. మన దగ్గర ఏందంటే ఎట్లా మనం జీతం ఇస్తున్నాం కదా, మా పని కూడా మీరు చేయాలని చెప్పేసని వీళ్ళతో చేయించుకునేటువంటి ఏర్పాటు చేస్తారు. అలాగే వీళ్ళకి ఏమైనా టార్గెట్స్ పెడతారండి? చాలా టార్గెట్స్ ఉంటాయి సార్. ఆ టార్గెట్సే చాలా ఇబ్బందికరం టార్గెట్స్. ఎలా అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఏఎన్‌సీ అని చెప్పేసని ఉంటది. వీళ్ళు ఎలా అంటే ఆ ఏఎన్‌సీ అనేది యాంటనల్ క్లినిక్ అని చెప్పేసని ఉంటదనమాట. సో దాన్ని ఏంటంటే యాంటనల్ కేస్ అంటారు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్‌గా ఒక కొత్త జంట పెళ్ళైద్ది. పెళ్ళైన తర్వాత కన్సీవ్ అవ్వాలంటే అది మన చేతుల్లో లేదు. మీ చేతుల్లో లేదు. నా చేతుల్లో లేదు. కానీ వీళ్ళకి ఏం చేస్తారంటే ఒక నెలలో 10 ఏఎన్‌సీ కేసుల్ని వీళ్ళు చూపించాలని చెప్పేసని ఇది చేస్తారు. అంటే వాళ్ళ పరిధిలో 10 మంది కంపల్సరీ ప్రతి నెలలో 10 మంది గర్భం దాల్చాలి. రూల్ అదిగా. అంటే వీళ్ళు ఏం చేయాలా? ఏమని చెప్తారంటే ఇప్పుడు చూడండి, ఒక సబ్ సెంటర్‌లో 2,500 మంది ఉంటారనుకుందాం పాపులేషన్. లేదా ఒక 5,000 మంది ఉంటారనుకుందాం. ఈ 5,000 మంది పాపులేషన్‌లో ఎంతమందికి ఒక సంవత్సరంలో పెళ్ళిళ్ళైతాయండి? పెళ్ళిళ్ళనేటువంటి వాళ్ళందరూ ప్రతి సంవత్సరం కన్సీవ్ అవ్వాలని ఉందా? ఇప్పుడు కన్సీవ్ అవుతారు. ఇప్పుడు వీళ్ళేం రాస్తారంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ లిస్ట్ ఎవరెవరు ఉన్నారనేది ఇళ్ళకి పోయి వాళ్ళు ఎంక్వైరీ చేసి తీసుకొనొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారంటే వీళ్ళే కన్సీవ్ అయినట్టు రాసి, మళ్ళీ వీళ్ళే మిస్‌క్యారీ అయినట్టు రాసి అబద్ధపు ఒక రిపోర్ట్‌ని ప్రభుత్వానికి పంపించాల్సిన దుస్థితి వీళ్ళ దగ్గర వచ్చింది. అలా ఏఎన్‌సీ టార్గెట్లు ఏంటండి అసలు? అసలు నెలలో 5 పెళ్ళిళ్ళు కావాలిగా ముందు. 5 పెళ్ళిళ్ళు కావాలి. వాళ్ళు గర్భం దాల్చాలి. అంత జ్ఞానం లేకుండా ఎట్లా ఏ ప్రభుత్వం ఇది ముఖ్యంగా సార్ ఇది హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఎంత దారుణం అంటే ఈ ఏఎన్‌సీల గురించి అంటే వాళ్ళు ఏంటి అప్పుడు వాళ్ళ టార్గెట్ వాళ్ళు ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్‌లో డెలివరీస్ అని అనుకున్నారో అది దాన్ని టార్గెట్ చేసుకోవటం కోసం ఈ ఏఎన్‌సీలు చూపించాలని చెప్పేసని వాళ్ళు బాగా ఒత్తిడి చేసేవాళ్ళు. ముఖ్యంగా హరీష్ రావు గారు అయితే నాకు కూడా తెలుసు ప్రత్యక్షంగా. ఆయన ఏఎన్ఎం తోటి అది ఫస్ట్ ఏఎన్ఎం కానివ్వండి, సెకండ్ ఏఎన్ఎం కానివ్వండి, ఈ టార్గెట్ అనేది ఇద్దరికీ ఉంటుంది. ఫస్ట్ ఏఎన్ఎం అని ఏఎన్ఎం తోటి ఒక మినిస్టర్ డైరెక్ట్ ఫోన్‌లో మాట్లాడేవాడు. ఏందమ్మా మీ సబ్ సెంటర్‌లో ఏఎన్‌సీ ఎందుకు ఇంత తక్కువైంది ఏంటి అని చెప్పేసని. నాకు ఏఎన్‌సీ అనేది నాకు ఫస్ట్ అర్థం కాలే ఏంటిది అని చెప్పేసని. ఇదేంటనంటే గర్భం దాల్చినటువంటి వాళ్ళ లిస్ట్ ఇవ్వాలి. వాళ్ళు 12 వీక్సా లేకపోతే 13 వీక్సా, 16 వీక్సా, 18 వీక్సా అని చెప్పేసని కంటిన్యూషన్‌గా వీళ్ళు ఏం చేస్తారంటే 12 వీక్స్ అప్పుడు ఒక రాసి దాని ఒక 36 వీక్స్ తీసుకొచ్చి అప్పుడు మిస్‌క్యారీ అయిందని రాసి పంపిస్తారు. ఇది చట్టవిరుద్ధం కదా యాక్చువల్‌గా. చాలా చట్టవిరుద్ధం సార్. చట్టవిరుద్ధమైనటువంటి పని ప్రభుత్వమే వీళ్ళతో చేపిస్తుంది. దాని మీద మీరు ఏమి యాజిటేషన్ సార్ మేము యాజిటేషన్ లీగల్
చర్యలు కానీ అదే లీగల్ దాకా వెళ్ళలేదు, కానీ యాక్చువల్లీ మేము కార్యక్రమం అంటే మేము ఆందోళన చేసినప్పుడు వాళ్ళ దగ్గర పోయి అడిగాము. ముఖ్యంగా డిహెచ్ గారు ఆయన ఉన్నప్పుడు మేము అడిగాము, ఏమండి అసలు ఏఎన్సీ టార్గెట్స్ ఎట్లా చేస్తారండి, అసలు ఏఎన్సీ టార్గెట్ ఎట్లా పెడతారండి, మీరు గవర్నమెంట్ దాంట్లో డెలివరీ కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావాలని ఒక నిర్ణయం తీసుకున్నారు, అది ఓకే, అది మంచి విషయం, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ ఏఎన్సీ టార్గెట్ పెట్టి నెలలో 10 ఏఎన్సీలు కావాలి, లేదంటే 15 ఏఎన్సీలు కావాలని చెప్పడం అనేది ఇది చాలా ఇబ్బందికరమైన విషయం సార్ అని చెప్పాం. గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ కావడం అనేది మీరు అన్నట్టు మంచి విషయమే, కానీ దానికోసం గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి సౌకర్యాలు కల్పించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, ఇది కదా చేయాల్సింది. వాస్తవం. బలవంతంగా అబద్ధాలతో ఎట్లా జరుగుతుంది అది? వీళ్ళది ఇంకో విషయం సార్, వీళ్ళు ఏం చేస్తారంటే పాపం, ఇప్పుడు ఒకళ్ళు కన్సీవ్ అవుతారు అనుకుందాం, ఒక కొత్త జంట కన్సీవ్ అయితే ఫస్ట్ కన్సీవ్ అయింది తెలిసినప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అందియాలన్నమాట. అంటే ఆశాలు దాన్ని గ్యాదర్ చేసుకొచ్చి వీళ్ళకి ఇస్తారు. చేసినప్పుడు ఏమైందనంటే వీళ్ళు ఎప్పుడైతే తెలిసిన కాడ నుంచి డెలివరీ వరకు వీళ్ళే మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇగో ఇలా నువ్వు పోషకాహారం తీసుకోవాలమ్మా, ఇగో ఇది తినాలి, ఇగో ఇది తినకూడదని చెప్పేసి అని చెప్తా ఉంటారు. ఇది చెప్పి అంతా అయిపోయిన తర్వాత డెలివరీ టైం వస్తుంది సార్. డెలివరీ టైం వచ్చినప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి అంటే వీళ్ళు తీసుకొని వస్తారు, మాతా శిశు కేంద్రం అని ఉంటుంది కదా, MCH అని ఉంటుంది, అక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చాక అక్కడ డెలివరీ చేసేటువంటి వాళ్ళు వేరే వాళ్ళు, అక్కడ డెలివరీ చేసేటువంటి వాళ్ళు డాక్టర్స్, నర్సులు, అక్కడ వ్యవస్థ మొత్తం వాళ్ళు వేరే. అక్కడ ఏదైనా అయ్యి ఆమె పాప కానీ, అంటే పుట్టిన చిన్న పాప కానీ లేదా బాబు కానీ, లేకపోతే ఆ తల్లి కానీ చనిపోతే వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు సార్. అది నేను అడిగాను. ప్రభుత్వము ఈ ఏఎన్ఎంల మీద యాక్షన్ తీసుకుంటారు. అలా ఎట్లా తీసుకుంటారు, అసలు వీళ్ళకి సంబంధం లేదు కదా అని చెప్పేసి అని మేము చాలాసార్లు అడిగాం. మా జిల్లా కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఆయన కూడా అడిగాం. ఇదే కర్ణన్ గారు మా జిల్లా కలెక్టర్ గారు, వాళ్ళ వైఫ్ మా గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకుంది. ఇప్పుడు అక్కడ ఆయన చెప్పాము, సార్ మీ వైఫ్ డెలివరీ చేయించుకున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించుకున్నారు, మీకు తెలుసు అక్కడ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెగ్నెంట్ లేడీకి లేకపోతే తల్లికో పాపకో ఏదైనా అయితే వీళ్ళ మీద చర్య తీసుకోవడం ఏంటి సార్ అని చెప్పేసి అని అడిగాం అనమాట. అంటే ఏ సార్ మీరు చెప్పింది ఈ పాయింటే, మేము దాన్ని గవర్నమెంట్కి రాస్తామన్నారు, మరి ఆయన రాశారో రాయలేదో తెలియదు. ఇది ముందు నుంచి ఉందా? ముందు నుంచి ఉంది సార్, ఇప్పుడు కూడా నడుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ముందు నుంచి కూడా? లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచే ఇది స్టార్ట్ అయింది. ముఖ్యంగా హరీష్ రావు గారు వచ్చిన తర్వాతనే. హరీష్ రావు గారు వచ్చిన తర్వాత వీటన్నిటికీ ఇంటర్లింక్ చేశారు. ఇంకోటి ఏంటి, వీళ్ళకి ఏమని చెప్పారు సార్, మా ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఏం చేశారంటే తంబు ఇంప్రెషన్ అని చెప్పేసి అని ఒక అటెండెన్స్ పెట్టారు సార్. అది సాధ్యం కావట్లేదని ఫేస్ అటెండెన్స్ అని పెట్టారు. వీళ్ళు యాక్చువల్లీ 9 o'clock వెళ్ళినట్టుగా పెట్టాలని చెప్పేసి అని అంటారు. అది మన ఫేస్ రికగ్నైజ్ చేసి ఒక అటెండెన్స్ ఇస్తారు అన్నమాట, ఫేస్ అటెండెన్స్ అనేది. వీటిని ఆధార్తో అవుతుంది అది. సో అది 9 o'clock చేయాలి, 4 o'clock మళ్ళీ ఫేస్ పెట్టాలి, మధ్యలో కూడా పెట్టాలి. లంచ్ టైంలో 3 సార్లు ఫేస్ అటెండెన్స్ ఇవ్వాలి. ఈ టైంలో ఏంటంటే ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా కనపడలేదనుకోండి, అక్కడెక్కడన్నా నెట్వర్క్ జరగలేదనుకోండి, అలా ఫేస్ రికగ్నైజ్ అవ్వలేదనుకోండి, వాళ్ళకి ఆబ్సెంట్ వేస్తారు. మేమేం అడుగుతున్నామంటే, మరి 9 గంటలకు మీరు ఫేస్ రికగ్నైజ్ చేస్తున్నారు, 4 గంటలకి వాళ్ళు చేయమని అడుగుతున్నారు, మరి రాత్రిపూట 9 గంటలకు 10 గంటలకి వీళ్ళకి ఫోన్లు చేసి రిపోర్ట్ పంపించమని చెప్పేసి అడుగుతారు సార్. మళ్ళీ ఎలానంటే నేను ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నది ఏంటంటే, రాత్రిపూట 10:30 ఫోన్ చేస్తారు సార్. నన్ను పొద్దున్నే 9 గంటలకి, పొద్దున్నే 6 గంటలకి 7 గంటలకి నేను కలెక్టర్ గారిని కలవడానికి పోతున్నానమ్మా, నాకు నీకు సంబంధించిన రిపోర్ట్స్ మొత్తం కూడా మాకు పంపి అని చెప్పేసి అడుగుతారు. రాత్రి 10:30కి ఫోన్ చేసి ఆమె ఎప్పుడు చేయాలి, ఆ తెల్లవారులు ఆ రిపోర్ట్లన్నీ తీసుకొని వాటన్నిటిని గ్యాదర్ చేసి 7 గంటలకల్లా ఆయనకి ఇవ్వాలి. ఇవ్వకపోతే మేము అసలు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి మెమో ఏంటో నాకు అర్థం కాదు. మెమోతో బెదిరిస్తారు సార్ వీళ్ళని. మీరు ఇకపోతే మేము టర్మినేట్ చేస్తాం, మీకు మెమో ఇస్తాం. పాపం వీళ్ళేమో 10th క్లాస్ చదివిన వాళ్ళు కదా సార్. ఈ 10th క్లాస్ చదివిన తర్వాత ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకి పాపం ఆ మెమో ఏంటి, దాని యొక్క వ్యవహారం ఏంటి అనేది వీళ్ళకి తెలియదు అనమాట. వీళ్ళు భయపడిపోతారు. ఇప్పుడు ఏమైందనంటే ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి ఎక్కువ పని చెప్పడం స్టార్ట్ చేశారు సార్. ఎందుకంటే మీరు అవసరమైతే మిమ్మల్ని మేము టర్మినేట్ చేస్తాం అని చెప్పేటువంటి పరిస్థితి ఈ ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో వచ్చింది. అంటే దాదాపు గవర్నమెంటే బ్లాక్మెయిల్ చేస్తుంది. 100% చేస్తుంది సార్. బ్లాక్మెయిల్ చేసి పని చేయించుకుంటుంది, చట్ట విరుద్ధమైన పనులు. మీకు కావాలంటే కొన్ని నేను గ్రూప్ మెసేజ్ కూడా మీకు పంపిస్తాను. వాళ్ళ PHCలో గ్రూపులు మెసేజెస్ ఉంటాయి. వాళ్ళు 9:30 అప్పుడు 10:30 అప్పుడు మీరు రేపొద్దున 6:30 7 కల్లా మాకు రిపోర్ట్ పొందించాలని, తర్వాత యూఎన్ యాప్లో కొట్టినటువంటి వాళ్ళు ఎవరో వాళ్ళు ఇమీడియట్గా దాన్ని ఫిల్ చేయాలని,
లేకపోతే మీకు సంబంధించేటువంటి అన్ని రిపోర్ట్స్ క్లియర్ చేసుకొని ఉంచుకోవాలి, రేపు కలెక్టర్ గారు విజిట్ ఉందని చెప్పి చాలా మెసేజ్లు 10:30 తర్వాత వచ్చారు. వాళ్ళు లేడీస్ వాళ్ళందరూ 10:30 తర్వాత వచ్చేటువంటి నేను చాలా చూశాను సార్. ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. ఈ రోజు కూడా ఏదో ఆందోళన జరిగినట్టు కదా. ఈ అన్ని సమస్యల మీద మీరు ఆందోళన చేస్తున్నారు కదా. ఈ సమస్యలు ఫస్ట్ ఏఎన్ఎంలకు కూడా ఉంటాయి, సాలరీ తప్ప మిగతా అన్ని. ఇద్దరు కలిసి ఎందుకు చేయట్లేదు మరి? అంటే ఇక్కడ ఏమైందనంటే వాళ్ళకి ఆల్రెడీ సాలరీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, వీళ్ళకంటే 2 రెట్లు ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే వాళ్ళు కలిసేటువంటి పరిస్థితులు మీకు తెలుసు కదా. సమాజంలో వాళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అనేటువంటి ఒక భావన, మేము రెగ్యులర్ అనేటువంటి ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కలిసి చేశారు. ఈ ఫేస్ రికగ్నిషన్ యాప్ గురించి చేశారు కొన్నిసార్లు, కొన్ని సందర్భాల్లో చేశారు, కానీ ఈ సందర్భంలో చేయట్లేదు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలతో పోలిస్తే వాళ్ళకు కొంత తక్కువ. ముఖ్యంగా సాలరీ విషయంలో చాలా తేడా ఉంది. సేమ్ పని కానీ దాదాపు వీళ్ళకి 25-30,000 అంతే, వాళ్ళకి 90,000 దాకా ఉంది. చాలా తేడా ఉంది. ఈ మొత్తం ఈ పని విధానంలో ఈ సమస్యలు కానీ అటు అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తేడా ఏమైనా ఉందా? యాక్చువల్లీ సార్, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం చేశారంటే ఒక వీళ్ళని ఒక చేప రుద్దినట్టు రుద్దారు అనమాట. ఒక చేపని కనుక రుద్దుతారు చూసారా, ఆ రకంగా. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత ఎలా అంటే ఏ విషయమైనా సరే ఆయన పలానా విషయం, పలానా రిపోర్ట్, పలానా కల్లా కావాలని అంటే అది ఆ టైంకి లేకపోతే వాళ్ళని సస్పెండ్ చేయటము, టర్మినేట్ చేయటము, చేస్తానని బెదిరియటము, ఈ రకమైనటువంటి చాలా జరిగింది. ఇప్పుడు ఏమైందంటే కొంచెం అది తగ్గింది. తర్వాత మేము హెల్త్ మినిస్టర్ గారిని కలిసాం సార్. కలిసి ఏఎన్సీ టార్గెట్ విషయం గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాము వారితోటి. తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి శాలరీకి సంబంధించిన విషయాలు కూడా చెప్పాము. ఏ జిల్లాల్లో, ఏ రాష్ట్రాల్లో ఎంత ఉంది, మన రాష్ట్రంలో తక్కువ ఉంది ఏంటనేది చెప్పాము. మన రాష్ట్రంలో తక్కువ ఉన్నదా, మనకంటే తక్కువ ఉన్నదని కూడా చెప్పాము. కానీ వాళ్ళకు ఉన్నటువంటి పనికి మనకున్నటువంటి పనికి డిఫరెన్స్ కూడా చెప్పాము. ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది సార్. కాకపోతే అప్పటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది. కానీ ఇప్పటికైనా సరే వాళ్ళు చాలా ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మాట మాత్రం వాస్తవం. అంటే చాలా వాటిలో మీరు చాలాసార్లు హరీష్ రావు పేరు తీస్తున్నారు. అవును. హరీష్ రావు ప్రత్యేకంగా ఎందుకు ఈ విధంగా చేశాడని మీ ఉద్దేశం? అంటే ఆయన నా విజన్ ఈ విధంగా ఉంటుందని చెప్పేసి నేను చూసుకోవడం కోసం. ఇంకోటి ఏంటంటే సార్, 2021లో వీళ్ళకి సాలరీ ఎన్హాన్స్ చేసామని చెప్పేసి కొంచెం పెంచారు సాలరీ. పిఆర్సీ ఈ సెకండ్ ఏఎన్ఎంస్కి అందరికీ పెంచారు, వీళ్ళకి కూడా పెరిగింది. పెరిగినప్పుడు ఏమైందంటే 2021 జనవరిలో ఇది పెరిగితే జూలైలో అమలైనవి సార్. మధ్యలో ఈ 7 months ఉంది కదా, ఈ 7 months ఏరియర్స్ అని చెప్పేసి ఇవ్వాలి కదా, ఏరియర్స్ ఇస్తామని చెప్పారు. అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి మాత్రం ఇవ్వలేదు. అయితే మేము పోయినాం, వారి ఇంటికి పోయాము, ఆఫీస్కి పోయాము, ఆయన కలిసాము. ఇది మీ హక్కు, మీకు వస్తుంది, 100% ఇవ్వాల్సిన, ఒక్కొక్కరికి 40,000 రావాలి సార్, 45,000. అప్పుడు ఆయనే ఆర్థిక శాఖ మంత్రి, ఆయనే వైద్య శాఖ మంత్రి, రెండింటికి ఆయన కావాలనుకుంటే ఇవ్వచ్చు కదా సార్. అతను ఇవ్వకపోగా మేము వెళ్తే, ముఖ్యంగా మా సోదరు వేరే సంఘం వాళ్ళు వెళ్తే వాళ్ళని ఈ ఇంట్లో నుంచి బయటికి గెట్టించేశారు. మొన్న ఈ మధ్యన నాకు చాలా నవ్వు వచ్చిందనమాట. ఆ రోజు వీడియో కూడా చేసి పెట్టాను ఒకటి. ఆయన వీళ్ళకి రావాల్సినటువంటి సాలరీతో పాటు వీళ్ళకి రావాల్సిన పిఆర్సీ ఏరియాస్ ప్రభుత్వం వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు సార్. ఆయన ఈ 3-4 yearsలో ఆయన ఇవ్వలేదు, వీళ్ళు గవర్నమెంట్ రాంగ్లోనే ఎన్నో ఇవ్వాలని చెప్పేసి ఆయన ఇది చేశారు. అంటే రాజకీయ నాయకులు అందరు దాదాపు అలాగే ఉంటారు అనుకోండి. ఈ విషయాల మీద ఎలక్షన్స్కు ముందు మీరు రేవంత్ రెడ్డి వాళ్ళతో ఏమైనా మాట్లాడడం జరిగిందా? అంటే సార్ మేము ఏం చేసామంటే వీళ్ళని ఈ జీవో నెంబర్ 16లో జాయిన్ చేయించి బేషరతుగా రెగ్యులర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జీవో నెంబర్ 16 సార్, జీవో నెంబర్ 16 సార్. ఆ జీవో నెంబర్ 16 తోటే మన తెలంగాణలో చాలా మందిని రెగ్యులర్ చేశారు. తర్వాత ఏప్రిల్ 30వ తారీఖు 2023 ఏప్రిల్ 30వ తారీఖు 5,554 మందిని రెగ్యులర్ చేశారు సార్. హెల్త్ డిపార్ట్మెంట్లో నేను చెప్పేది. మిగిలిన డిపార్ట్మెంట్లో ఒక 10,000 మందికి పైగా అయింది. మొత్తం 15,000-20,000 మందిని రెగ్యులర్ చేశారు కాంగ్రెస్ వచ్చాక. లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల చేశారు. ఈ జీవో నెంబర్ 16 విడుదల చేసిన కూడా వాళ్ళే 2016 ఫిబ్రవరి 26వ తారీఖున రిలీజ్ చేశారు ఈ జీవోని. చేసి దీని ప్రకారంగానే మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. మేమేం చెప్పాము, మీరు వీళ్ళని కూడా అందులో ఇంక్లూడ్ చేసి రెగ్యులర్ చేయండి అని అడిగాము. దీనికోసం ఫైట్ జరిగింది సార్. 2022 నుంచి 24 వరకు, అంటే ఈ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఫైట్ చేశాం. అప్పుడు సమ్మె చేశాం సార్. 2023 ఆగస్టు 16వ తారీఖు నుండి ఆగస్టు
సెప్టెంబర్ 1వ తారీఖు వరకు సమ్మె చేశాం సార్. సమ్మె చేసినటువంటి క్రమంలో ఈ రేవంత్ రెడ్డి గారు అప్పుడు పాదయాత్ర చేస్తున్నారు. భట్టి గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు. మేము సమ్మె చేసేటువంటి క్రమంలో ఈ సమ్మె శిబిరాలను వీళ్ళు సందర్శించారు. సందర్శించి మేము వచ్చిన తర్వాత అంటే మా ప్రభుత్వ పాలన, మా ప్రభుత్వ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా ఖచ్చితంగా వీళ్ళని రెగ్యులర్ చేస్తామన్నారు. మా దగ్గర పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు ఖమ్మంలో. మన జగిత్యాల పోయినప్పుడు భట్టి గారు చెప్పారు. తర్వాత మన రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు మహబూబ్ నగర్లో. సో అయితే మేమేమన్నా అంటే అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు కోనంనేని సాంబశివరావు గారిని కలిసి తీసుకొని సీఎం గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు అడిగాం, ఇట్లా మాకు మీరు హామీ ఇచ్చారండి, వీళ్ళని ఏమైనా రెగ్యులర్ చేయడానికి మీరు అవకాశం చూపిస్తే మేము చాలా సంతోషిస్తామని చెప్పాము. ఆయన ఏమన్నాడంటే దీనికి సంబంధించిన జీవోస్ అన్ని పెట్టారా అన్న. మేమంతా ఒక బండిలు మొత్తం తీసుకొని పోయాను, ఏ రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది, ఎట్లా ఏంటని. పంజాబ్ రాష్ట్రంలో వీళ్ళని రెగ్యులర్ చేసేదానికోసం నోట్ ఫైల్ చేశారు. మహారాష్ట్రలో కూడా నోట్ ఫైల్ చేశారు. ఆ నోట్ ఫైల్ని రెండింటిని కూడా తీసుకుపోయి మేము ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దానికి ఆయన ఏమన్నాడంటే ఓకే అమ్మా 100% మేము మిమ్మల్ని పిలిపించేటువంటి ఏర్పాటు చేద్దామని చెప్పేసి అని ఆయన అన్నాడు. ఇంకో గ్రేట్ విషయం ఏంటంటే ఆ రోజు ఆయన మా ప్రజా సంఘాల అందరితోటి అంటే ఏఐటీసీ నాయకులందరితోటి 3.5 hours స్పెండ్ చేశారండి. అది చాలా గొప్ప విషయం. ఏ సీఎం ఒక యూనియన్ నాయకులతోటి 3.5 గంటల పాటు స్పెండ్ చేయడు. నేను గతంలో కూడా కిరణ్ కుమార్ కేసీఆర్ ఎప్పుడు అలా కేసీఆర్ ఎవరన్నా దగ్గర రానిచ్చాడండి? అసలు రానిచ్చేటువంటి దాఖలాలు మనం చూసామా? అలా ఎవరిదైనా మేము ఎవరం సార్, మేము చోటామోటా నాయకులం. మేము మాలాంటి వాళ్ళనే కూర్చోబెట్టుకొని ఎదురుగా 3.5 గంటల పాటు ఆయన స్పెండ్ చేసింది. అంటే పక్కన ఎమ్మెల్యే గారు ఉన్నారు సాంబశివరావు గారు, ఆయన మీద ప్రేమ అనుకోవచ్చు, లేకపోతే ఈ ప్రజల సమస్యలని తెలుసుకోవడానికి అనుకోవచ్చు. ఏదైనా 3.5 గంటలు ఉండటం అనేది చాలా గ్రేట్ కదా సార్. ఏదో మనం పోయినప్పుడు తీసి పేపర్ చూసి ఓకే, ప్రతి విషయాన్ని నేను ఒక్కడనే కాదు, పక్కన వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా వన్ బై వన్ అందరినీ అడిగి ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ ఆయన ఎట్లా అంటే మనం ఇచ్చేటువంటి దాన్ని చదివిన తర్వాత దాంట్లో సాధ్యాలు అసాధ్యాలు కూడా చెప్పేశాడు అప్పుడే. ఇగో ఇది ఇలా చేయగలుగుతాము, ఇలా మనం చేయలేము, దీనివల్ల నష్టము, దీనివల్ల లాభం, ఇది చేయడానికి అవకాశం ఉంటుంది అలా చెప్పాడు. మాకు కూడా ఏం చెప్పాడంటే ఇది స్టేట్ అండ్ సెంట్రల్ కొలాబరేషన్లో ఉంది కాబట్టి మనం ఒక్కళ్ళే చేసేది కాదు, దీని అసెంబ్లీ తీర్మానం చేయాలి, మళ్ళీ సెంట్రల్కి పంపించాలి. ఒకవేళ వాళ్ళు ఈ బడ్జెట్ మొత్తం మీరే భరిస్తారని అంటే ఏమన్నా ప్రయత్నం చేస్తాం, కానీ నీకు తెలుసు కదా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో, అయినా సరే మనం ప్రయత్నం చేద్దాం, ఇప్పుడే మీరు ఆశలు కోల్పోకండి, కొంచెం టైం ఇస్తే మనం చేద్దామని చెప్పేసి అన్నాడు సార్. రేవంత్ రెడ్డి సర్కారు చేస్తుందనే నమ్మకం ఉందా మీకు? అంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే నమ్మకం లేదు సార్. అంటే ఆర్థిక పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఏమంటున్నామంటే మొన్న అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 1500 పోస్టులతోటి. మేము ఫైట్ చేయడం వల్ల ఇంకో 400 పోస్టులు పెంచారు. ఇప్పుడు 1900 పోస్టులు అయినాయి. మళ్ళీ మేము మొన్న పోయి అడిగితే ఇప్పుడున్నటువంటి హెల్త్ మినిస్టర్ గారు ఇంకొక 300 పెంచుతా అన్నారు. ఈ 2500 పోస్టులు ఇచ్చారనుకోండి సార్, వీళ్ళకే వస్తాయి. ఎందుకంటే వీళ్ళకి వెయిటేజీ ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఇవాళ చేసిన ధర్నానే అది. ఇవాళ ఏం చేసామంటే ఇవాళ చేసిన పోరాటం ఏంటంటే ఎగ్జామ్ పెట్టి 6 నెలలు అవుతుంది. గతంలో కేసీఆర్ ఏం చేశాడు, 2018లో పరీక్ష పెడితే 2022 అంటే 4 సంవత్సరాల తర్వాత రిజల్ట్ ఇచ్చాడు. దానివల్ల వాళ్ళకి చాలా అంటే 4 years సర్వీస్ నష్టపోయారు. ఇప్పుడు పరీక్ష రాసి ఉంటాము, రిజల్ట్ వచ్చింది అనుకోండి, నాకు వస్తుంది, మీకు రాదనుకోండి, మీరు వాడికి వచ్చింది కదా అని అనుకుంటారు. కానీ 4 సంవత్సరాల పాటు నీకు వస్తుందా నాకు వస్తుందా అనేటువంటి ఒక ఉచితమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే ఏ విధంగా ఉంటుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అంత టెన్షన్ కదా, వాడు ఎప్పుడు ఇస్తాడో, ఎప్పుడు ఇద్దో, నాకు వస్తుందో రాదో అని ఆ రకమైనటువంటి టార్చర్ కూడా వీళ్ళు అనుభవించారు పాపం. ఇప్పుడు మేము పోయి కమిషనర్ గారికి అదే చెప్పాము, మేడం ఇగో ఇది ఈ విధంగా ఉంది పరిస్థితి. గతంలో 2018లో ఇచ్చి 2022లో రిలీజ్ చేశారు, 4 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఇప్పుడు కూడా అదే స్థాయి ఉందనుకోండి. మేము చేసినటువంటి పోరాటం వల్ల జరిగినటువంటి మంచి ఏంటంటే సార్, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం 30 సమ్మెలు జరిగినాయి సార్. ఈ 30 సమ్మెలలో ఓన్లీ మా ఏఐటీసీ సెకండ్ ఏఎన్ఎంలకు సంబంధించినటువంటి సమ్మె శాలరీ అనేది ఇచ్చారు. అదొకటి విజయం. దాంతోపాటు ఏం జరిగిందంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఏజ్ కొంచెం పెంచాలి సార్ అని అంటే 49 నుంచి 53కి చేశారు సార్. కొంత పెంచారు వీళ్ళు. ఇప్పుడు ఏమైందంటే 53 సంవత్సరాల వాళ్ళు ఎగ్జామ్ రాశారు. వీళ్ళకి ఇప్పుడు ఉద్యోగం వస్తే వీళ్ళు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసుకోగలుగుతారు. కానీ వీళ్ళకు మళ్ళీ ఇప్పుడు 58 సంవత్సరాలు వచ్చినప్పుడు రిజల్ట్ ఇచ్చారనుకోండి, వాళ్ళు 2 సంవత్సరాలు చేసి దిగిపోవాల్సి వస్తుంది కదా. మళ్ళీ వీళ్ళ లెక్క ప్రకారం 2 సంవత్సరాలు అనేది కన్సాలిడేటెడ్ పీరియడ్ అంటారు కదా,
అంటే వీళ్ళు చేసేది ఎంతో ఇంకా అదే అని ఇప్పుడు మేడంతో చెప్తే వీళ్ళంత త్వరగా మేము దీన్ని రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఏ పోస్టుల కోసం ఎగ్జామ్స్? అదే ఎంపీహెచ్ఏ అంటే ఇప్పుడు నర్సులు అంటారు. ఈ ఈ ఏఎన్ఎంలనే ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ లేదా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అంటే అన్ని చేయాలన్నమాట. వీళ్ళే సూదులు వేయాలి, వీళ్ళే టెస్టులు చేయాలి, వీళ్ళే ఒకవేళ ఫార్మసిస్ట్ లేకపోతే పోయి మందులు ఇవ్వాలా, దేనికైనా వాడుకోవడానికి ఇది కొత్త పేరు తెలియచ్చారు. ఏఎన్ఎం తీసేసి ఫస్ట్ ఏఎన్ఎంఏ 2018లో వచ్చేటువంటిది ఏఎన్ఎంఏ. మళ్ళీ 2023లో వచ్చేసరికల్లా ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ దీన్ని ఎంపీహెచ్ఏ ఏం చేసింది. మేము అడిగినాం ఎంపీహెచ్ఏ ఏందండి అని అంటే వీళ్ళ సేవలు చాలా విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఈ రకమైనటువంటి పేరు పెట్టాము. ఏం పేరు లేదు, ఏంటంటే వీళ్ళతోటే వెట్టి చాకరీ చేయించుకోవడానికి ఎంపీహెచ్ఏ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ అన్ని పనులు చేయించడానికి అదొక చిన్నది పేరు పెట్టి పెద్ద పని చేయించుకోవడానికి వాళ్ళని ప్రయత్నం చేశారు సార్. దానికి ఎగ్జామ్ పెట్టారు, వీళ్ళు ఎగ్జామ్ రాశారు, వీళ్ళకి వెయిటేజ్ వచ్చింది, వీళ్ళకి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు వస్తే వీళ్ళకి ఒక 2200 మంది వెళ్ళిపోతారు కదా సార్. మిగిలినటువంటి వాళ్ళని మేము ఏమంటున్నామంటే స్టేట్ గవర్నమెంట్ని, సరే మీరు రెగ్యులర్ అయితే చేయలేకపోయారు, కనీసం వీళ్ళకి 100% గ్రాస్ శాలరీ ఇవ్వని అడుగుతున్నాం. అంటే 100% గ్రాస్ శాలరీ ఏముంటుందంటే బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ డిఏ ఈ 3 ఉంటాయి సార్. ఇక మిగిలినటువంటి ట్రావెల్స్ అలవెన్స్ మిగిలినటువంటి ఎక్స్ట్రాలు ఏమీ ఉండవు. ఈ 3 ఉంటాయి. ఈ 3 అయినా సరే 100% గ్రాస్ శాలరీ ఇస్తే వీళ్ళకి ఉపయోగం ఉంటుంది. కాబట్టి అదే ఇవ్వని చెప్పేసి అడిగినాం. ఈ హెల్త్ మినిస్టర్ గారిని కూడా అడిగినాం. అప్పుడు మాకు ఒకటి కమిటీ కూడా మేము ధర్నా చేసినప్పుడు అంటే సమ్మె చేసినప్పుడు కమిటీ కాన్స్టిట్యూట్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోటి ఒక ముగ్గురుతో కలిపి ఒక కమిటీ కాన్స్టిట్యూషన్ చేస్తే దానికి కూడా పోయి మేము అసలు ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు, ఎంత ఒత్తిడి అవుతుంది, ఏమవుతుంది మొత్తం కూడా క్లియర్గా చెప్పిన తర్వాత ఓకే మీరు అడిగినటువంటి డిమాండ్ కరెక్ట్ అయిన డిమాండే, ఇది చాలా న్యాయబద్ధమైన డిమాండే అని వాళ్ళు చెప్పారు. ఈ 100% గ్రాస్ శాలరీ ఇస్తే ఇప్పుడు వీళ్ళకి 25,000 ఉన్నది, రేపొద్దున 39,000 కానీ లేకపోతే 40,000 కానీ ఆ దగ్గరలోకి వెళ్ళిద్ది అనమాట. దానివల్లనే మేము 100% గ్రాస్ శాలరీ కావాలని అడుగుతున్నాం. ఈ రోజు కూడా అదే అడిగాము. ఈ 100% గ్రాస్ శాలరీ అనేటువంటి దాన్ని కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చింది, రిపోర్ట్ కూడా ఇచ్చింది కమిటీ. ఇంతవరకు ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టలేదు. అయితే ఆ కమిటీ రిపోర్ట్ను కూడా బయట పెట్టాలని చెప్పేసి మేము అడిగాము. ఆ మేడం ఏమన్నారంటే 2 వీక్స్ టైం ఇవ్వని అడిగారు. ఇస్తే మేము ఫర్దర్గా ఏం చేస్తాం అనేది మీకు చెప్తామంటే అని అన్నారు. అంటే ఇప్పుడు ఏఎన్ఎంలు అనట్లేదు వీళ్ళని, అంటే ఇప్పుడు ఏఎన్ఎంలు అంటున్నారు. ప్రజెంట్ ఏఎన్ఎం సెకండ్ ఏఎన్ఎం అంటున్నారు. రేపటి నుంచి అనరు ఇక. ఓకే, వీళ్ళు ప్రమోషన్ వస్తే వీళ్ళకి అంటే ప్రమోషన్ అంటే పేరులోనే ప్రమోషన్, ఆ జీతం కూడా పెరుగుతుందా? ఏం పెరగదు అసలు ఇంకా. అంటే ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో కొంచెం జీతం పెరిగింది. నోటిఫికేషన్ లో వస్తే రెగ్యులర్ ఎంప్లాయ్ అన్నప్పుడు రెగ్యులర్ పే స్కేల్ ఉంటుంది కదా సార్, రెగ్యులర్ బేసిక్ వస్తుంది. అంటే ఒక్క మన స్టేట్ లోనే మొత్తం అంతటా పేర్లు మారుతున్నాయి దేశం అంతటా కూడా. కొంచెం కేరళ ఒకటే మారలేదు, మిగిలిన చోట కూడా మారుస్తున్నారు. అసలు దేశంలో ఎక్కడ వీళ్ళ పరిస్థితి బాగుంది? ఏ రాష్ట్రంలో కొద్ది బెటర్ పొజిషన్ లో? తమిళనాడులో బెటర్ పొజిషన్ లో ఉందనుకోవచ్చు. ఎందుకంటే అక్కడ సాలరీ ఒకటే కాకుండా వర్క్ విషయంలో కూడా అదే. అంటే ఇక్కడ నేను చాలా చోట్ల మనం పేపర్లో కూడా చూసే రాత్రిపూట రావాల్సి వస్తుంది. ఒకసారి రేప్ అటెంప్ట్ జరిగింది సిరిసిల్ల దగ్గర, రేప్ అటెంప్ట్ జరిగింది. రాత్రిపూట వీళ్ళ పనులు ఈ టైం ఆ టైం అనేది ఉండదు. చాలా రాత్రిపూట కూడా పనులు చేయాల్సి వస్తుంది. మగవాళ్లతో కలవాల్సి వస్తుంది. ఎక్కువ లేడీస్ ఉన్నారు ఏఎన్ఎంలు, మగవాళ్ళతో కలవాల్సి వస్తుంది. ఈ పని పరిస్థితులు కూడా చాలా దారుణంగా ఉంటాయి. దానికోసం కూడా ఏమన్నా ఫైట్ చేశారా మీరు, పని పరిస్థితులు మారడం కోసం? అదే ఇప్పుడు మేము యాక్చువల్లీ విషయం ఏంటంటే వీళ్ళకి నైట్ డ్యూటీలో హాస్పిటల్లో ఓపీ డ్యూటీ అని ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఓపీ డ్యూటీ చేయాల్సింది ఎవరంటే మెయిల్ ఏఎన్ఎంలు చేయాలి. ఓపీ డ్యూటీ వాళ్ళే డే అండ్ నైట్ చేయాలి. అయితే ఈ మెయిల్ ఏఎన్ఎంలకు సంబంధించి ఏం చేసిందంటే మెయిల్ ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు సార్ మన దాంట్లో. ఈ మెయిల్ వాళ్ళని 1300 మందిని గవర్నమెంట్ రెగ్యులర్ చేసింది. మొన్న 1300 మంది రెగ్యులర్ చేసింది, కానీ వీళ్ళని ఈ పనికి ఉపయోగించుకోవట్లే. వాళ్ళ పని ఎంత హాయిగా ఉందనంటే ఇప్పుడు వాస్తవంగా మనం చెప్తే అనుకోవచ్చు ఈ రకంగా ఉందని. వాళ్ళు ఏం చేస్తారంటే వస్తారు, ఆదరించుకోరు, వెళ్ళిపోతారు. అదే వాళ్ళ పరిస్థితి. యాక్చువల్లీ వాళ్ళ వ్యాక్సిన్స్ అందించాలి, ఈ ఓపీ డ్యూటీలు చేయాలి. ఇప్పుడు ఓపీ డ్యూటీ అంటే ఏంటంటే పగలు ఉంటుంది, నైట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళని ఏం చేస్తారంటే అసలు ఓపీ డ్యూటీలో ఏఎన్ఎం అనేటువంటి పోస్టు లేకుండా చేసి రొటేషన్ పద్ధతిలో వీళ్ళనే వేపిస్తున్నారు. ఒకరోజు సెకండ్ ఏఎన్ఎం చేయాలా, ఒకరోజు ఫస్ట్ ఏఎన్ఎం చేయాలా, ఒకరోజు ఒక సబ్ సెంటర్ ఏఎన్ఎం చేయాలా, ఒకరోజు ఇంకో సబ్ సెంటర్ ఏఎన్ఎం చేయాలా. ఇక్కడ ఏంటంటే ఇంకా ఫస్ట్ ఏఎన్ఎం అనే వాళ్ళకంటే కూడా సెకండ్ ఏఎన్ఎంఏ ఎక్కువ చేస్తున్నారు ఓపీ డ్యూటీ. మీరు చెప్పినటువంటి రేపు జరిగింది స్టాఫ్ నర్స్. యాక్చువల్లీ స్టాఫ్ నర్స్ అంటే వాళ్ళు సిఎస్సిలో తర్వాత ఆ ఏరియా హాస్పిటల్స్లో ఉంటారు. వీళ్ళు ఏంటంటే పిహెచ్సిలో ఉంటారు, ప్రైమరీ లెవెల్లో ఉంటారు. అంటే ఓన్లీ రూరల్ ఏరియాలో ఉంటారు. రూరల్ ఏరియాలో నైట్ టైం కూడా పనిచేస్తారు. అంటే ఆ పిహెచ్సిలో చేస్తారు. మండల హెడ్ క్వార్టర్కి సంబంధించిన పిహెచ్సిలో
ఎవరన్నా నైట్ టైంలో ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాళ్ళని హైయర్ సెంటర్‌కి రిఫర్ చేయటానికి, లేకపోతే అక్కడ కొంచెం ప్రాథమిక చికిత్స చేయడానికి వీళ్ళు ఉపయోగపడతారనమాట. డాక్టర్ గారు ఉండరు గానీ, వీళ్ళైతే ఖచ్చితంగా ఉండాల్సొస్తది. పని పరిస్థితులు మారే అవకాశం అది ఆర్థిక పరిస్థితి ఫైనాన్స్ ఇబ్బంది కాదు కదా గవర్నమెంట్ పని పరిస్థితులు మార్చడానికి వాళ్ళకు భరోసా కల్పించడానికి చెయ్యాలి వాస్తవంగా. గవర్నమెంట్ కనీసం అవైనా చేయడానికి ఒప్పుకుంటుందా? మెయిల్ ఏఎన్ఎంస్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి పిహెచ్‌సిలు మొత్తము 686 పిహెచ్‌సిలు ఉన్నాయి సార్. యూపీహెచ్‌సిలు వచ్చేసి ఒక 270 ఉన్నాయి. ఒక్కొక్క పిహెచ్‌సికి ఒక మెయిల్ ఏఎన్ఎంని పెట్టొచ్చు. పెడితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓపీకి తర్వాత ఈ నైట్ డ్యూటీకి వాళ్ళకి అవకాశం ఉంటది. ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళని డిప్యుటేషన్ కూడా ఎయొచ్చు. కానీ ప్రభుత్వం ఎందుకో ఆ వైపుగా ఆలోచించట్లేదు. వాళ్ళే చేస్తారు అని. వీళ్ళకేంటంటే ఇప్పుడున్నటువంటి వీళ్ళకి ఎలా వచ్చిందంటే సిట్యుయేషను, వీళ్ళు 16, 17 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఫస్ట్ 4,000తో స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఈ నేషనల్ హెల్త్ మిషన్ మన దగ్గర, మన తెలంగాణలో స్టార్ట్ అయింది ఎక్కడంటే, ఒకటేమో మహబూబ్ నగర్‌లో, ఇంకోటి అనంతపురంలో. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. వీళ్ళు 2006 నుంచి చేసుకుంటూ వస్తున్నారు. 6, 7, 8 అట్లా రిక్రూట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి పాపం 17 సంవత్సరాలు, 18 సంవత్సరాలు చేసిన తర్వాత నువ్వు వెళ్ళిపో, సస్పెండ్ అయిపోయినావు, నువ్వు నేను తీసేస్తున్నావు, టర్మినేట్ చేసినావు అంటే వీళ్ళు పోయి నెక్స్ట్ ఏ జాబ్ ఎత్తుక్కోవాలి బయటికి పోయి? చేయలేరు కదా! వీళ్ళు ప్యాటర్న్ జాబ్‌కి అలవాటు పడి ఉన్నారు కదా! మళ్ళీ వీళ్ళకేంటి, వీళ్ళు పోయి ఎక్కడన్నా పని చేయాలంటే ఎక్కడ పని చేయాలంటే సార్, చిన్న పిల్లల హాస్పిటల్ ఉంటది కదా! అక్కడ మాత్రమే పని చేయాలి. అక్కడ పని చేసేటువంటి పరిస్థితి ఇప్పుడు పోతే వాళ్ళకి ఎంత ఇస్తారు? 10,000, 15,000, 20,000 ఇస్తారు అనుకుందాం సపోజ్‌గా. వీళ్ళకి ఎంత ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గానీ. నాకు బయట 25,000 ఇస్తున్నారండి. నేను మొన్నదాకా చేసొచ్చాను అక్కడ. ఇప్పుడు నాకు 50,000 ఇయ్యండి అంటే ఇయ్యరు కదండీ! కాబట్టి వీళ్ళేం చేస్తారు? భరిస్తున్నారు. ఎంత కష్టపెట్టినా ఎంతన్నా గాని భరిస్తున్నారు. ఆ చిన్నపిల్ల హాస్పిటల్ కూడా పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఉంటాయి. అవును. వాళ్ళ ఇంటి దగ్గరలో అయితే ఉండవు కదా! ఉండవు. అవి కూడా దొరకడం కష్టమే. అవును. దానికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు కావాలి. ఏది చిన్నపిల్లల హాస్పిటల్ పెట్టడానికి. ఆక్సిజన్ ఉండాలి ఇమ్మీడియేట్‌లీగా. కాబట్టి ఏంది పట్టణాల్లోనే ఉంటాయి. మళ్ళీ వీళ్ళు ఆ ఊర్లో నుంచి వచ్చి ఇక్కడ ఉండి పని చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితి వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు గవర్నమెంట్ అని. అంతే. అంటే నిజం చెప్పండి బ్లాక్‌మెయిల్ ఇది కూడా. 100% బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. చేసేటువంటి టైంలో ఏంటంటే ఒక డాక్టర్ గారు ఒక రిపోర్ట్ అడుగుతారండి. డిప్యూటీ డీఎంహెచ్ఓ గారు ఒక రిపోర్ట్ అడుగుతారు. తర్వాత మన డీఎంహెచ్ఓ గారు ఒక రిపోర్ట్ అడుగుతారు. ఇవి వాళ్ళకి సమాధానం చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా, వీళ్ళకి చెప్పాలా. ముగ్గురికి 3 రకాలైనటువంటి వీళ్ళ మీద ఎంతమంది అంటే ఈ ఏఎన్ఎం అనేది కింది స్థాయిలో ఫస్ట్ పోస్తారు. అంటే హెల్త్ డిపార్ట్మెంట్‌లో స్టార్ట్ అయ్యేది ఏఎన్ఎం కానీ స్టార్ట్ అయ్యేది. వీళ్ళ పైన 10 మంది ఉంటారు సార్ బాసులు. 10 మందిలో ఏ ఒక్కరు చెప్పినా ఇనకపోయినా కానీ ఇంక చూడు నీ సంగతి చూస్తా, నీకు మెమో ఇస్తా, నేను టర్మినేట్ చేస్తా, నేను డిస్మిస్ చేస్తా. రేపు ఇంకోటి ఏంటి సార్, వీళ్ళు ఒకవేళ ఉన్న పలంగా వెళ్ళిపోయారు అనుకోండి, పోన్లే పోయినందుకు ఏమన్నా 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి పంపిస్తారా అంటే అది కూడా లేదు. వీళ్ళు ఇంటికి పోతే ఇప్పుడు రిటైర్ అయిపోయారు అనుకోండి సార్. ఇప్పుడు మా దగ్గర చాలా మంది రిటైర్డ్ అయిపోయారు. దాదాపు నాకు తెలిసి 2023లోనే ఒక 400 మంది రిటైర్డ్ అయిపోయారు. ఈ 400 మంది రిటైర్డ్ అయిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వం సింగిల్ ఎన్‌పీ కూడా ఇవ్వదు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈమె ఇన్ని సంవత్సరాలు పనిచేసింది కదా అని చెప్పేసి ఆమెను గుర్తించి ఒక చిన్న శాల్వా కూడా కప్పి పంపించినటువంటి పిహెచ్‌సి వాళ్ళు ఉన్నారు సార్. కనీసం శాల్వా కప్పిచ్చి ఒక పుష్పగుచ్చం ఇచ్చి అమ్మా నువ్వు చేసిన సేవలు ఇన్నున్నాయి అనేటువంటి పరిస్థితి కూడా లేదు. మొన్న ఎంతమంది అంటే ఒక 7 మంది యాక్సిడెంట్‌లో చనిపోయారు సార్. అంటే వచ్చి వ్యాక్సినేషన్ తీసుకుపోయేటప్పుడే. మా ఖమ్మం జిల్లాలోనే, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్క్‌లోనే చనిపోయాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చనిపోయారు. 2 చనిపోయారు. వాళ్ళ దగ్గరికి పోయినోళ్ళు లేరు. మేము ఒకరోజు పోయి వస్తే ఆ డిప్యూటీ డీఎంహెచ్ఓని అడిగాం. ఏమండి మీరు చనిపోయారు కదండీ, మీరు పోలేదని అంటే, వెళ్తున్నాం సార్ ఇప్పుడే తెలిసింది. నేను లేనండి, హైదరాబాద్‌లో ఉన్నాను. రేపు వెళ్తానండి. డీఎంహెచ్ఓ గారితో నేను లేనండి, నేను వేరే ఊళ్ళో ఉన్నాను. నేను ఏమంటున్నానంటే కనీసం వీళ్ళు ఎవరైనా చనిపోతే పోయే పరిస్థితి లేదు. లేకపోతే వాళ్ళ కుటుంబంలో నుంచి ఒకరికి ఎవరైనా చిన్న ఉద్యోగం అటెండరు లేకపోతే ఇంకో ఉద్యోగం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. పోనీ ఏమైనా చనిపోయింది కదా, 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు సాయం చేస్తామనే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కుటుంబం అక్కడితో స్మాష్ ఇక. ఈ తెచ్చేటువంటి కొంత గొప్ప ఇన్కమ్ సోర్స్ వీళ్ళే కదా సార్. వాళ్ళు చనిపోయారంటే ఆ కుటుంబం అనేది వెనుకబడిపోయింది. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నప్పుడు వ్యక్తులుగా వీళ్ళు మాత్రం అంతకంటే ఏం చేస్తారు? అది అందుకని మేమే వండుతున్నామంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలు లైఫ్ ఇన్సూరెన్స్, అది పెద్ద ఖర్చు ఏం అవ్వదు సార్. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్‌లో 500 రూపాయలు అట్లా కడితేనే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. మేమేం అడుగుతున్నామంటే ఇప్పుడు మిగిలినటువంటి కొన్ని ఇవి ఉంటాయి కదా సార్, మన లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి వీళ్ళ దగ్గర నుంచి కూడా ఒక నెలకు 200, 300 వీళ్ళ దగ్గర నుంచి కట్ చేసి ప్రభుత్వం ఒక 1000, 2000 వేసి వీళ్ళకి ఒక ఇన్సూరెన్స్ చేపిస్తే ఎనీ కాజ్ ఆఫ్ డెత్ చనిపోతే ఒక 10 లక్షలు రావటమో లేకపోతే ఇంకేమైనా రావటమో, లేదా వీళ్ళకి ఇంకోటి ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే వీళ్ళు హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. వీళ్ళ హెల్త్కి ఏదైనా ప్రాబ్లం అయితే
ఏ రకమైనటువంటి రూపాయి రాదు. గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి ఇవ్వరు. లేదా డిపార్ట్మెంట్ నుంచి కానీ ఇంకోటి ఎక్కడి నుంచి కూడా రూపాయి రాదు. ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఉండదు. లేదు. ఇంక వీళ్ళు ఎక్కడ చేయించుకోవాలంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోవాలి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ స్పెషాలిటీస్ ఉన్నాయి అనుకోండి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండవు కదా. ఇప్పుడు ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. అక్కడ ఒక కార్డియాడిక్ అనేది ఒక సెంటర్ వచ్చింది. కానీ మిగిలినటువంటి కొత్తగూడెం కానీ ఇంకా సూర్యాపేట కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో రాలేదు కదా. మన దగ్గర రాష్ట్రం మొత్తం మీద 2 చోట్లే. ఒకటేమో మన వరంగల్లో వచ్చింది, రెండోది ఖమ్మంలో వచ్చింది. వీళ్ళకి ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం అయింది సార్ అనుకోండి సార్, మళ్ళీ వీళ్ళు ఎక్కడికి రావాలి? ఇక్కడ నిమ్స్కో మళ్ళీ గాంధీకో రావాలి, లేదా ఈఎస్ఐ హాస్పిటల్కి పోవాలి. అది పోయే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఎంత దారుణమైన వీళ్ళకి కూడా కనీసం ఒక 5 లక్షలైనా ఒక 10 లక్షలైనా ఈఎస్ఐ ఉందండి వీళ్ళకి. ఆ ఈఎస్ఐ అనేది ఎలా అంటే వీళ్ళు పిఎఫ్లో కొంత కట్ అవుతూ ఉంటుంది కదా సార్. ఆ పిఎఫ్ కట్ అయినప్పుడు ఆ ఈఎస్ఐ అనేది కొంచెం వర్తిస్తుంది. ఓకే సార్, తోట రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు ఏఎన్ఎంల గురించి, వాళ్ళ జీవితాల గురించి చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.